ట్రంప్ విధించిన సుంకాలకు సంబంధించిన న్యూస్ ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. మొన్న పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా ట్రంప్ పాకిస్తాన్ వైఖరిని ప్రదర్శించినట్టుగానే మనకి కనిపించింది. ఆ తర్వాత సుంకాల విషయంలో ప్రపంచ దేశాలకు షాక్ ఇస్తాను అని అన్నాడు. 100% సుంకాలు విధించే దిశగా కూడా ముందుకు వెళ్ళాడు. చైనా అమెరికా మధ్య అప్పట్లో ట్రేడ్ వార్ జరిగింది. ఇప్పుడు మనం రష్యా నుంచి చౌకగా చమురుకుంటూ ఉన్నాం. రష్యా ఎప్పటికీ మనకి మిత్ర దేశమే. రష్యా మనకి చౌకగా చమురిస్తూ ఉంది. దీంతో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలో భారత్ పై ఒత్తిడి తీసుకుని రావాలని ట్రంప్ అనుకున్నాడు. ఎవరైతే అమెరికా మిత్ర దేశాలు ఉంటాయో ఆ దేశాల నుంచి మాత్రమే మనం ఆయిల్ ని దిగుమతి చేసుకోవాలని ట్రంప్ అనుకుంటూ ఉన్నాడు. కానీ మన మిత్ర దేశం రష్యా నుంచి చమురు కొనడాన్ని ట్రంప్ కంటగింపుగా చూశాడు. అందుకే భారత్ పై బాంబు పేల్చుతాను అని నిన్న అన్నాడు. ఈరోజు భారత్ పై 50% సుంకాలను విధిస్తూ ట్రంప్ నిర్ణయాన్ని తీసుకున్నాడు. రష్యా నుంచి చమురు కొనుగోలను తగ్గించుకోవాలని. ఇప్పటికే భారత్ అంటూ ఉంది, కొన్ని దేశాలు చెప్తున్నాయి, రష్యా కూడా అంటూ ఉంది వ్యాపార భాగస్వామిని ఎంచుకునే హక్కు ఆయా దేశాలకు ఉంటుందని. అందులో భాగంగానే భారతదేశానికి కూడా తమ వ్యాపార భాగస్వామిని ఎంచుకునే హక్కు ఉంటుంది. ఏ దేశాల నుంచి ఏ వస్తువులను దిగుమతి చేసుకోవాలి అనేది మన ఇష్టానికి ఆధారపడి ఉంటుంది. దాన్ని ట్రంప్ ఒత్తిడితో తను చెప్పిన దేశాల నుంచి చమురు కొనుగోలు చేయాలి అనే ఒత్తిడి భారతదేశం పైన తీసుకుని రావాలి అని అనుకున్నాడు. కానీ మనం ఆ బెదిరింపులకు తల వగ్గలేదు. దీంతో ట్రంప్ ఇప్పుడు భారతదేశంపై 50% సుంకాలు విధించాడు. 50% సుంకాలు విధించడంతో భారత ఎగుమతులపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అమెరికాలో భారతదేశం నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. దీంతో ఎగుమతులు మందగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభావం ఎక్కువగానే ఉంటుందని అనుకుంటున్నారు. ఇప్పటికే మనం చూసాం H1B వీసాల విషయంలో కావచ్చు, లేదు భారతదేశం నుంచి సాంకేతిక నిపుణులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కావచ్చు, అమెరికా కంపెనీలను ట్రంప్ బెదిరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ట్రంప్ భారతదేశంపై అక్కసును వెళ్ళగక్కాడు. భారత్ పై 50% సుంకాలను విధిస్తూ ట్రంప్ నిర్ణయాన్ని తీసుకున్నాడు. దీని ప్రభావం ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు ఆర్థిక నిపుణులు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. ట్రంప్ ఇప్పటి వరకు చెప్పాడు, మొన్నటికి మొన్న ఇండియాపై 25% సుంకాన్ని విధించాడు. అది మర్చిపోకముందే మళ్ళీ ఇండియాకు షాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు ట్రంప్. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఊహించని షాకులు ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు 50% సుంకాలు విధించడంతో దీని ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయంపై ఆలోచనలు కూడా చేస్తున్నారు. రష్యా నుంచి దీనికి అంతటికి కారణం ఏంటి అంటే, రష్యా నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకోకూడదు అని. మనం ఆయుధాలు దిగుమతి చేసుకునే విషయంలో కూడా నిజానికి రష్యా మనకి మనం S-400 రష్యా నుంచి కొనుగోలు చేసాం. కొన్ని యుద్ధ విమానాలు రష్యా నుంచి కొనుగోలు చేసాం. రష్యా నుంచి S-400 కొనుగోలు చేసే విషయంలో కూడా ట్రంప్ అప్పుడు మెలికి పెట్టాలనుకున్నాడు. తమ దేశం నుంచి ఆయుధాలు కొనుగోలు చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఏ దేశం నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలో మా ఇష్టం అంటూ మనం చెప్పి మన రష్యా నుంచి ఆయుధాలు కొన్నాం. ఇప్పుడు మనం ఒక్కొక్క దేశం నుంచి ఆయుధాలు ఎగుమతి చేసుకునే దేశాల్లో ఒక్కొక్క దేశం నుంచి కొంత పర్సంటేజ్లో మనం ఆయిల్ను కొంటూ ఉన్నాం. అందులో మనం రష్యా నుంచి కూడా ఆయిల్ దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. అలాగే ఇరాన్ నుంచి కూడా ఆయిల్ దిగుమతి చేసుకుంటే ఇరాన్ కూడా మనకి చౌకగా ఆయిల్ను సప్లై చేయడానికి సిద్ధంగా ఉంటే ఇరాన్ నుంచి ఆయిల్ను కొనుగోలు చేయొద్దు, ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేసి ఆంక్షలు విధిస్తా ఉంటూ ట్రంప్ బెదిరింపులకు దిగాడు. ఇప్పుడు ఈ విషయంపై మనతో మాట్లాడటానికి సంజయ్ బులుబాక, అంతర్జాతీయ అఫైర్స్ ను విశ్లేషించే నిపుణులు మనకు అందుబాటులో ఉన్నారు. సంజయ్ గారు నమస్తే అండి. సంజయ్ గారు, కెన్ యూ హియర్ మీ? ఎస్, ఓకే అండి, నాకు వినిపిస్తోంది. నా మాట మీకు వినిపిస్తోందండి? యా వినిపిస్తోందండి. ఓకే సంజయ్ గారు, ట్రంప్ అన్నంత పని చేశాడు, భారతదేశంపై పన్నులతో అక్కసును వెళ్ళగక్కాడు. దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? 25% అడిషనల్ టారిఫ్స్ వేశానని రిపోర్ట్స్ వస్తున్నాయండి. అమెరికన్స్ మన మీద మొన్న విధించిన 25% కాకుండా ఇంకో అడిషనల్ గా 25% రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుంటున్నాం కాబట్టి విధిస్తడం జరుగుతోందని చెప్పారు. న్యూస్ వచ్చింది, కానీ డీటెయిల్స్ ఇంకా రాలేదు. అంటే ఎప్పటి నుంచి విధిస్తారు, దీని మీద ఏమైనా చర్చలు జరుగుతాయా, లేదా ఇమీడియట్ గా ఎఫెక్ట్ లోకి వస్తుందా, ఎప్పటి నుంచి వస్తుంది అన్న దాని మీద డీటెయిల్స్ లేదండి. కాకపోతే ఒకవేళ ఇప్పుడు వస్తున్న బ్రేకింగ్ న్యూస్ కనుక అంటే మనకు తెలుసు ట్రంప్ ముందుకి వెనక్కి జరుగుతారు, కంటిన్యూ అయ్యేట్టు ఉంటే కనుక నా ఉద్దేశంలో చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అండి ఇది. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో
అంతర్జాతీయంగా ఉన్నటువంటి నార్మ్స్ కానివ్వండి, రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ వాటికి అనుగుణంగానే మనం నడవటం జరిగిందండి. మనమేమి కొత్తగా ఆ, ఆ, ఎక్కడ ఇంటర్నేషనల్ రూల్స్, నార్మ్స్, రెగ్యులేషన్స్ వైలేట్ చేయలేదు. దానికి అనుగుణంగానే నడుచుకోవడం జరిగింది. ఇంతకు ముందు కనుక మనం చూసినట్టయితే రష్యా నుంచి మీరు ఆయిల్ కొనుక్కోవచ్చు, కానీ $60 పర్ బ్యారెల్ కంటే తక్కువ కొనుక్కోవచ్చు అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మనం కొనుక్కోవటం జరుగుతోంది. అలానే మీరు యూరోపియన్ యూనియన్ తీసుకోండి, వాళ్ళు ఏకంగా బిలియన్ యూరోలు, డాలర్లు కదా కాదు, బిలియన్ యూరోలు, 61 బిలియన్ యూరోల ట్రేడ్ రష్యాతో చేస్తున్నారు. అయినా వాళ్ళని పెద్దగా పట్టించుకోవట్లేదు. కాకపోతే ఎవరైతే ఆ రష్యా నుంచి ట్రేడింగ్ చేస్తున్నారో, ఎవరైతే రష్యా నుంచి న్యాచురల్ గ్యాస్ కొంటున్నారో, వాళ్ళు మన వైపు తిరిగి మనని ప్రశ్నించడం చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఉమ్. ఉదాహరణకి రష్యా నుంచి యూరోపియన్ యూనియన్ దాదాపు 15 నుంచి 18% వరకు వాళ్ళ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అటువంటి తరుణంలో మన వైపు తిరిగి మనని ప్రశ్నించడం ఇదేదో ఇది చాలా విడ్డూరంగా ఉందండి. ఇది కరెక్ట్. ఎలా చూడబోతే చూడాలండి ట్రంప్ కి దాన్ని? నిజానికి నాటోలో సభ్య దేశాలు రష్యా నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నాయి, వాళ్ళతో ఆయిల్ అండ్ గ్యాస్ ని కూడా ట్రేడ్ చేస్తున్నారు. కానీ భారత్ విషయంలోనే ట్రంప్ ఎందుకు ఇలాంటి కుతంత్రపు ఆలోచన చేస్తున్నాడు అనుకోవాలి? భారత్ విషయంలోనే కాదండి, వేరే దేశాల విషయంలో కూడా ఆయన ఇలానే కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకి అసలు కెనడా దేశమే కాదు మాదన్నాడు. దాని పేరేంటి, గ్రీన్లాండ్ ని తీసుకుంటా అన్నాడు. మొన్నటికి మొన్న చైనాతో కనుక చూసుకుంటే ఈ రోజుకి చైనా మీద 50% సుంకాలు విధించడం జరిగింది. ఉమ్. అలానే యూరోపియన్ యూనియన్ కి అమెరికాకి ట్రేడ్ అగ్రిమెంట్ జరిగిందని చెప్పారు. ఆ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక చూసినట్టయితే ఆ, అమెరికా నుంచి వస్తున్న వస్తువుల మీద యూరోపియన్ యూనియన్ లో 0% టారిఫ్ పన్ను విధించడం జరుగుతుంది, సుంకాలు. అదే కనుక యూరోపియన్ యూనియన్ గూడ్స్ కనుక అమెరికాకి వెళ్తే 15% సుంకాలు విధించడం జరుగుతుందని ఉమ్. అందులో చెప్పడం జరిగింది. అటువంటి అగ్రిమెంట్ ఒప్పుకున్న తర్వాత కూడా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. ఉదాహరణకి మేము ఇన్వెస్ట్మెంట్స్ అంత పెద్ద ఎత్తున చేస్తామని యూరోపియన్ యూనియన్ వాళ్ళు చెప్పట్లేదు, కానీ అమెరికన్ ప్రెసిడెంట్ ఏమంటున్నారంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ కూడా ప్రామిస్ చేశారని చెప్పడం జరుగుతుంది. నా ఉద్దేశంలో డొనాల్డ్ ట్రంప్ మన మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నారు. ముఖ్యంగా అగ్రికల్చరల్ సెక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి అమెరికన్ నుంచి అగ్రికల్చరల్ గూడ్స్ ని ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన ఎప్పటి నుంచో వాదించడం జరుగుతుంది. మన వాళ్ళు దానికి ఒప్పుకోవట్లేదు. వీళ్ళని ఎలాగో అలా మెడలు బట్టి ఉంచాలి అని ఆయన ట్రై చేస్తున్నట్టున్నారు. అది ఉమ్. సాధ్యం కాదండి. ఎందుకంటే మన దేశంలో కనుక మనం అగ్రికల్చరల్ ఇంపోర్ట్స్ అలౌ చేస్తాం మొదలెడితే అది కష్టం అవుతుంది. అంటే క్యాలిబరేటెడ్ గా అగ్రికల్చరల్ ఇంపోర్ట్స్ మనం కొన్ని చేయొచ్చు. ఈ దేశంలో పండని కొన్ని అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కానివ్వండి, ఫ్రెష్ ఫ్రూట్స్ కానివ్వండి, ఇలాంటివి చేసుకోవచ్చు. ఉమ్. కాకపోతే ట్రంప్ వైఖరి తర్వాత, అంటే ఇంత కఠిన వైఖరి తర్వాత అగ్రికల్చరల్ ఇంపోర్ట్స్ అంటే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఏమన్నా ఇక్కడ పండనివి అక్కడ పండేవి, లేదా డైరీలో హై అండ్ చీజ్ ఇలాంటివి ఏమన్నా తీసుకురావాలన్నా చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంపే తన సొంత చర్యలతో అటువంటి నెగోసియేషన్ ని చాలా కఠినం చేసేసారు. చాలా డిఫికల్ట్ అయిపోతుంది ఇప్పుడు. ఆ ఇది చాలా దురదృష్టకర ఇప్పుడు మన చాలా ముందున్న దురదృష్ట ఆప్షన్స్ ఏంటి? దీని ప్రభావం ఎగుమతులపై పడే అవకాశం ఉంటుంది. మన దేశం నుంచి వాళ్ళు దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు అక్కడ పెరిగిపోతాయి, తద్వారా ఎగుమతులపై ప్రభావం అవునండి. చూపిస్తుంది. సో ఇప్పుడు మన ముందున్న ఆప్షన్ ఏంటి? మనకి ఒకటి ఆ, ఆ, చాలా విడ్డూరంగా అనిపించవచ్చు. మనం వెంటనే భావోద్వేగంతో చాలా కోపంగా ప్రతిస్పందించకూడదండి. ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే చాలా మంది పెద్ద ఎత్తున భారతీయ సంతతికి చెందిన వారు అక్కడ ఉన్నారు. ఆ వాళ్ళ ద్వారా మనం ఏమన్నా లాబింగ్ చేయొచ్చా? వాళ్ళ ద్వారా మనకున్న కష్టాలు, ఆ ఇలా ఇంపోర్ట్స్ చేయటంలో వచ్చే కష్టాలు ఏమన్నా మనం వాళ్ళకి చెప్పడం జరుగుతుందా? అలాంటివి ఏమన్నా చేయొచ్చా? అది ఒకటి ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుందండి. అంటే ట్రంప్ తర్వాత నిజానికి అలా వినే మనిషి అనుకోవచ్చా? నిజానికి ఇది ఒక్క విషయమే కాదు, భారత్ పై మొదటి నుంచి అంటే విషయం కక్కుతూనే ఉన్నాడు. ఏమంటున్నాడు? మేము భారత్ పై తక్కువ సుంకాలు వేస్తుంటే మాపై భారత్ ఎక్కువ సుంకాలు వేస్తుంది అవును, అని అవును, గతంలో కూడా ప్రపంచం అంతా కూడా మేము ఇలాంటి సుంకాలు విధిస్తా ఉన్నప్పుడు కూడా మన గురించి అవును, మాట్లాడాడు. యుద్ధ అవునండి. S-400 కొనుగోలు చేసేటప్పుడు కూడా మనపై అప్పట్లో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాడు. H-1B అవును, వీసాల విషయంలో అలాగే ఉన్నాడు. ఇక్కడ అవును, సాంకేతిక నిపుణులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో అక్కడ కంపెనీలను బెదిరించాడు. ఒక్కటి కాదు ట్రంప్ అవునండి. భారత్ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవటం. పలు పలు అంశాల మీద ఆయన చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతోందండి.
కాకపోతే మనము మనకున్న ఆర్థికంగా వాళ్ళతో ముడిపడి ఉంది కాబట్టి మన సాఫ్ట్వేర్ రంగం తీసుకోండి, లేదా మన సర్వీస్ సెక్టర్ తీసుకోండి, ఓవరాల్ టెక్నాలజీ రంగం తీసుకోండి, ఇవన్నీ పెద్ద ఎత్తున ముడిపడి ఉన్నాయి అమెరికాతో. సో మనము ట్రంప్ లాగా వ్యవహరించకూడదు. ఎందుకంటే మనకి మన పిల్లల ఉద్యోగాలు కానివ్వండి, లేదా మన వాళ్ళు ఎక్స్పోర్ట్స్ చేసే విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ మనం చాలా గట్టిగా నిలబడటం వేరు, అరవటం వేరండి. నా ఉద్దేశంలో మన ప్రభుత్వాలు కేవలం కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ కూడా చాలా హుందాగా వ్యవహరిస్తున్నాయి. ఇదే పద్ధతి మెయింటైన్ చేయాలి, కానీ గట్టిగా నిలబడాలి, గట్టిగా వాదించాలి, మన అవసరాలే లేదా మన ఇంట్రెస్ట్ కోసం గట్టిగా పోరాడాలి. అది జరుగుతోందండి నా ఉద్దేశంలో, అందరూ చేయటం జరుగుతోంది. ఇంకోటి మనం ఏం చేయొచ్చు అంటే షార్ట్ టర్మ్ లో ఎవరైతే ఎక్స్పోర్టర్స్ నష్టపోయేట్టున్నారో, ఎవరికైతే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఎటువంటి కష్టాలు వస్తున్నాయో వాళ్ళకి మనము ఎట్లా కాస్ట్ తగ్గించవచ్చు, వాళ్ళకి ఎటువంటి రాయితీలు మనం ఇవ్వచ్చు అని కూడా ఒకటి ఆలోచించాల్సిన విషయం ఉందండి. అంతేకాదండి, నా ఉద్దేశంలో ఒక స్పెషల్ కమిటీస్ ఏర్పాటు చేసి అమెరికాకు పంపించలేని వస్తువులు వేరే దేశాలకు ఎక్కడెక్కడికి పంపించవచ్చు అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అటు పెద్ద పెద్ద ఇండస్ట్రీ అసోసియేషన్స్ ఉన్నాయి కదండి, అటు ఫికీ తీసుకోండి, సిఐఐ తీసుకోండి, చేంబర్ ఆఫ్ కామర్స్, ఇలాంటివి చాలా ఉన్నాయి. వాళ్ళందరితో కలిసి అధికారులు కూర్చుని వేరే వేరే దేశాలకి అమెరికాకు పంపించలేని గూడ్స్ మనం వేరే దేశాలకి త్వరితగతిన ఎక్స్పోర్ట్ డైవర్షన్ అంటాం కదా, అది ఎట్లా చేయొచ్చు అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందండి. నా ఉద్దేశంలో ట్రంప్ ట్రంప్ వ్యక్తిత్వం ఏంటంటే ఆయనకు కొత్త ఇష్యూ వస్తే ఈ ఇష్యూ వచ్చి మళ్ళీ వదిలేసి అటు వెళ్ళిపోతారు. సో అది వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు మనకి కావాల్సిన అంటే వదిలేసి వెళ్ళిపోతాడా, లేదంటే దీన్ని వెనక్కి తీసుకుంటాడా? వెనక్కి తీసుకోకపోతే ఎఫెక్ట్ చాలా ఎక్కువగానే ఉంటుంది కదా. వెనక్కి తీసుకోకపోతే ఇబ్బందిగానే ఉంటుందండి. కాకపోతే మనం ఈ ట్రంప్ ఇప్పుడే ఉండడండి, అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంటాడు ఆయన. ఇంకా ఫస్ట్ ఇయర్ లోనే ఉన్నాం, ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ ఫ్యూ మంత్స్ లోనే ఉన్నాం మనం. సో కాబట్టి మనం చాలా గట్టిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నేను ఇందాక చెప్పినట్టు మనం ఎక్స్పోర్ట్ డైవర్షన్ ఎలా చేయాలి, వేరే దేశాలకు ఎలా పంపించాలి, ట్రంప్ తో మాట్లాడేప్పుడు మన వైఖరి ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఆయన ఉద్దేశంలో ఇండియా చాలా చిన్న దేశం. అంటే ట్రంప్ ఈ విషయంలో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు విషయంలో ఇంకొకటి ఏమంటున్నాడు అంటే యుద్ధ ఇంజిన్ కు ఆయిల్ అందిస్తున్నారు అని. అంటే రష్యా యుద్ధాన్ని కోరుకుంటోంది, అలాంటి కంట్రీస్ దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం ద్వారా వాళ్ళకి ఆదాయాన్ని భారత్ ఇస్తూ ఉంది అన్న ఉద్దేశంలో ట్రంప్ మాట్లాడుతున్నాడు. సో ఆయిల్ కొనుగోలు విషయంలో మనం తగ్గకపోతే సుంకాల విషయంలో ట్రంప్ తగ్గుతాడా? మనం కూడా ప్రతీకార సుంకాలు ఏమన్నా వేసే అవకాశం ఉంటుందా? అంటే ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పుడు అసలు ఈ యుద్ధానికి కారణం యుక్రెయిన్ నే బెదిరించడం జరిగిందండి. మనం చూసాం కదా, జెలెన్స్కీ వైట్ హౌస్ కి వెళ్ళినప్పుడు జెలెన్స్కీని అందరి ముందు పట్టుకుని వాళ్ళిద్దరూ చాలా కఠిన పరిశుధాలతో మాట్లాడుకోవటం జరిగింది కదా, పదజాలంతో మాట్లాడుకోవటం జరిగింది. ఒకళ్ళనొకళ్ళు చాలా కఠినంగా మాట్లాడుకున్నారు. అసలు ఈ యుద్ధానికి కారణం యుక్రెయిన్ అన్నారు. అప్పుడు మనం ఏమని ఉన్నాం అంటే, ఇదిగో మేము చెప్పాం కదా మొదటి నుంచి, మాకు రష్యాతో ఎందుకు మీరు గొడవ పెడుతున్నారని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ రోజు రష్యా తన మాట వినట్లేదు అని ట్రంప్ ఫీల్ అవుతున్నారో, అప్పటి నుంచి వేరే దేశాల మీద ఎవరైతే ట్రంప్ మాట వినట్లేదని అనుకుంటున్నారో వాళ్ళ మీద ప్రెషర్ బిల్డప్ చేస్తున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే, మనకంటే ఎక్కువగా చైనా రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుంటుంది, దాని మీద పెద్ద ఎత్తున సుంకాలు వేయలేదు. కాకపోతే ఒకటి గమనించాల్సింది ఏంటంటే, చైనా మీద సపరేట్ గా సుంకాలు వేయటం నడుస్తుంది. ఆల్రెడీ చైనా మీద 50% సుంకాలు ఉన్నాయి.